హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి ఆర్ట్స్ అండ్ డిజైన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఈసారి కుకింగ్ వీడియోతో అయితే వచ్చేసాను. ఈ రెసిపీ ఏంటంటే గుమగుమలాడే బగారా రైస్ విత్ మిల్ మేకర్ షేర్వా. మిల్ మేకర్తో షేర్వా ఏంటి అని అనుకుంటున్నారా? ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఈ మిల్ మేకర్ షేర్వా అటు వెజ్ ప్రియులకి ఇటు నాన్ వెజ్ ప్రియులకి ఏమాత్రం తీసిపోదు. ఇంకా లేట్ అయితే చేయకుండా ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత అందులో మిల్ మేకర్ని అయితే వేసేయండి. ఈ మిల్ మేకర్ వాటర్లో వేసాక వాటర్ని అబ్జర్వ్ చేసుకొని సైజ్ కొంచెం పెద్దవిగా మారుతుందండి. ఆ తర్వాత ఒక పీస్ పట్టుకొని చూడండి, కొంచెం మెత్తగా అయ్యాక వాటర్ నుంచి సపరేట్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి. ఒక పీస్ ఇలా తీసుకొని ప్రెస్ చేస్తే ఇలా వాటర్ వస్తాయి. ఇప్పుడైతే వేడిగా ఉందండి, తర్వాత చల్లారిన తర్వాత ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ షార్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ఫస్ట్ స్టవ్ మీద షార్వాకి సరిపడా ఒక గిన్నె పెట్టుకొని హీట్ అయ్యాక అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చినట్టు చిన్నవిగా అయినా కట్ చేసుకొని వేసుకోండి. షార్వా నేను 4 to 5 మెంబర్స్కి సరిపోయేలా చేస్తున్నాను. సో ఇందులో 1 బిగ్ సైజ్ ఆనియన్ ఇంకా 5 మిర్చి వేసుకున్నాను. మీకు మీ స్పైసీనెస్కి సరిపోయేటట్టు మీరు మిర్చి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 టమాటోస్ వేసుకున్నాను, మీడియం సైజ్వి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులో 1/2 స్పూన్ సాల్ట్ ఇంకా పసుపు వేసుకోండి. పసుపు 1 ఫుల్ స్పూన్ వేసుకోండి. ఇవన్నీ మళ్ళీ కలిసేలాగా మరొకసారి మంచిగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత 1 మినిట్లోనే టమాటాస్ ఇంకా ఆనియన్స్ బాగా జ్యూసీగా బాయిల్ అయిపోతుంది. ఆ తర్వాత మిల్ మేకర్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసింది అయితే చాలా టేస్ట్ వస్తుందండి, ఫ్లేవర్ మస్తు ఉంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకోండి. అలాగే ఈలోపు మనం ఇంకో స్టవ్ మీద బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. బగారా రైస్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని హీట్ అయ్యాక అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇలాచీ, స్టోన్ ఫ్లేవర్, అనాస పువ్వు, లవంగం, చెక్క, షాజీరా, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఇంకా జీరా, ఇంకా బిర్యానీ ఆకు. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ లైన్లో చెప్తుంటే షాప్లో ఏదో అమ్ముకున్నట్టు ఉంది నాకైతే. సైడ్ బిజినెస్కి పనికొస్తుందేమో, చూద్దాంలే. సరే, ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్లో మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ అందులో మిర్చి వేయండి. ఎప్పుడైనా సరే ఆయిల్లో మిర్చి కానీ కర్రీ లీవ్స్ కానీ వేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దూరంగా వెళ్ళి వేయండి, లేకపోతే ఆయిల్ పైన పడుతుంది, అలాగే మిర్చి సీడ్స్ కూడా పైన పడి మండుతుంది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను, బీ సేఫ్. ఇప్పుడు ఇందులో అయితే మిర్చి వేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి, పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఆయిల్లో కొంచెం మగ్గటానికి ఒక 1 to 2 మినిట్స్ పడుతుంది. ఈలోపు మనం షార్వా ఏమైందో చూద్దాము. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి స్మెల్ పోయిన తర్వాత అందులో 2 స్పూన్స్ ఆఫ్ చికెన్ మసాలా పౌడర్ వేసుకొని మంచిగా మసాలా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అందులో కొన్ని కర్రీ లీవ్స్ వేసుకొని ఒకసారి కలిపి ఆ తరువాత మనం కొబ్బరి పాలు పోసుకోవాలండి. ఇందులో నేను కొబ్బరి పాలు ముందుగానే మిక్సీ పట్టి పాలు సపరేట్ చేసుకొని తీసి పెట్టుకున్నాను అండి. నేను 5 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను కాబట్టి దానికి సరిపడా క్వాంటిటీ వచ్చేలాగా తీసుకున్నాను కొబ్బరి పాలుని. ఈ కొబ్బరి పాలుతోనే టేస్ట్ బాగా ఉంటుందండి. ఈ కొబ్బరి పాలు ఎలా చేశాను అంటే, కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టి అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మిక్స్ చేసి కొబ్బరిని
థిన్ క్లాత్లో వేసుకొని కొబ్బరి ఇంకా వాటర్ సపరేట్ చేసుకున్నా అండి. కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులో మీ టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ ఇంకా పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ వేసుకొని. టేస్ట్ మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది 8 to 10 minutes ఫుల్ ఫ్లేమ్ మీద మరిగించుకోవాలండి. మిల్ మేకర్ షెర్వా అయితే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఈలోపు మనం బగారా రైస్ చేసుకుందాం. చూస్తున్నారా, ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయిందండి. ఇందులో మనం పుదీనా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అలాగే 2 spoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇంకా ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ దగ్గర పడ్డాక అందులో కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. అలాగే కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత అలాగే 4 glasses ఆఫ్ బిర్యానీ రైస్ తీసుకున్నా అండి. దానికి 7 glasses ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఇంకా అలాగే వాటర్ వేడెక్కేటప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వీడియో కట్ అయింది మధ్యలో. ఇంకా అలాగే టేస్ట్కి సరిపడా కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం స్టార్టింగ్లో. మీకు ఆ స్పైసీ సరిపోకపోతే చిల్లీ పౌడర్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ వేసుకుందామండి. బిర్యానీ రైస్ని క్లీన్ చేసుకొని 30 minutes నానబెట్టుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని లాస్ట్లో మూత వేసుకొని మీడియం ఫ్లేమ్లో 20 to 30 minutes కుక్ చేసుకోవాలండి. మిల్ మేకర్ షెర్వా అయితే ఫైనల్కి వచ్చేసింది. స్మెల్ అయితే అద్దిరిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలో సర్వ్ చేసుకోండి. పక్కా మీరు ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. ఇంకా అలాగే వీడియో ఇప్పటి వరకు చూస్తున్నారు కాబట్టి కంపల్సరీ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తున్నారు కదండి, బగారా రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని అట్లా గార్నిష్ చేసుకొని అట్లా ప్లేట్లో వేసుకొని వేడి వేడిగా తింటే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. ట్రై చేసి నాకు కమెంట్ ద్వారా చెప్పండి ఎలా ఉందో అని. హౌ ఈజ్ ఇట్ మిల్ మేకర్ షెర్వా అండ్ బగారా రైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.